హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘ్నాస్ వెచ్చా వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో సిఎంఆర్ గోల్డ్ కలెక్షన్ చూసాం కదండి. ఈ వీడియోలో డైమండ్ అండ్ విక్టోరియన్ కలెక్షన్ చూద్దాం. మనం విక్టోరియన్ కలెక్షన్ చూద్దామండి. ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది కదా. సో ఇది వచ్చి మనకి ఫుల్ లాంగ్ హారము, మిడిల్ వచ్చి మనకి వెంకటేశ్వర స్వామి వచ్చున్నారు. సో చూసారంటే ఇది విక్టోరియన్ మొత్తం షైనింగ్ కానీ అంతా మనకి బ్యాక్ వచ్చి ఇలా బ్లాక్గా వస్తుంది. అండ్ దానిపైన మనకి ఇలా స్టోన్స్ వచ్చేసరికి ఇది బాగా హైలైట్ అవుతుంది అనమాట. కింద వచ్చి మనకి ఎమరాల్డ్స్, పర్ల్స్, హ్యాంగింగ్స్ ఇట్లా 3 లేయర్ లాగా వచ్చింది ఇక్కడ మనకి డిజైన్. ఫస్ట్ది వచ్చి ఫుల్ లాంగ్ స్టోన్, పెద్ద స్టోన్స్ అనమాట. అండ్ తర్వాత వచ్చి మనకి చిన్న చిన్నవి అండ్ పెద్దవి 2 కాంబినేషన్గా వచ్చింది. అండ్ థర్డ్ లేయర్ వచ్చి మనకి ఫుల్ డిజైన్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చి మనకి పీకాక్ ఇటు. సో ఇది మనకి చాలా హెవీగా ఉంటుంది. సెట్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. చూసారంటే ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ నైట్ టైం అలాంటి వారికి ఇంకా హైలైట్ అవుతుంది ఇది బాగా. అండ్ దానికి మనం ఇంకోటి చూడాలి, నెక్ వరకు చాలు అనుకుంటే ఇది వచ్చి మనకి పర్ల్తో కాంబినేషన్, మొత్తం పర్ల్తో వచ్చింది. ఇక్కడ ఒక 6-7 లేయర్స్ వచ్చి. అండ్ కింద వచ్చి ఇది కూడా వెంకటేశ్వర స్వామి, బట్ ఫేస్ వరకు ఉన్నారు. ఫేస్ కూడా ఎంత క్లారిటీగా ఉన్నారంటే నామంతో సహా మనకు కనపడుతుంది వర్క్. అండ్ కింద ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి, రైస్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్. సో ఇది మనకి వెయిట్ వచ్చి షార్ట్ నెక్లెస్ 42 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. అండ్ లాంగ్తో వచ్చి మనకి 161 గ్రామ్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి అయితే మనకి ఇది చాలా బాగుందన్నమాట. అంటే 2 కాంబినేషన్స్తో వచ్చింది మనకి చైన్ అనేది. ఇక్కడ వచ్చి ఎమరాల్డ్స్ అటు ఇటు అండ్ మిడిల్లో వచ్చి కోరల్స్ అనమాట. కోరల్స్ కూడా ఒక 5-6 లైన్స్ వచ్చేసరికి బాగా హైలైట్గా కనపడుతున్నాయి. అండ్ మిడిల్లో లాకెట్ వచ్చి మనకి విక్టోరియన్ లాకెట్ విత్ ఎమరాల్డ్స్ హ్యాంగింగ్స్, కోరల్ హ్యాంగింగ్స్. అండ్ మిడిల్ వచ్చి మనకి గణేష్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుందండి. అండ్ ఇటు కూడా మనకి విక్టోరియన్ లాకెట్ లాగా వచ్చింది. సో ఇదైతే బ్యాక్ మనకి చైన్తో ఇచ్చేశారు, అంటే థ్రెడ్ కాకుండా చైన్తో వచ్చేసింది. ఇది వచ్చి మనకి నెట్ వెయిట్ వచ్చి 74 గ్రామ్స్ ఉందన్నమాట. అండ్ వీటిల్లోనే మనకి ఇంకొక వెరైటీ ఇది వచ్చి రామ్ పరివార్, రాములు సీతమ్మ పట్టాభిషేకం ఉంటుంది కదా అది. అండ్ కింద మనం ఈ బీడ్స్ కూడా చూసామంటే ఇక్కడ లోటస్ టైప్లో కట్టొచ్చుంది. అండ్ విత్ ఎమరాల్డ్స్ అనమాట, ఎమరాల్డ్స్, పర్ల్స్. ఇక్కడ కూడా మనకి పర్ల్స్ అండ్ పింక్ బీడ్స్తో కాంబినేషన్ అనమాట ఇది. అండ్ ఇది మిడిల్లో మనకి నెక్లెస్ వచ్చి ఇది మొత్తము మనకి స్వరోస్కి స్టోన్స్తో వచ్చింది. ఇది వచ్చి పెద్దదన్నమాట, స్క్వైర్ షేపు అండ్ డ్రాప్ షేపు అలా అనమాట. ఇది కూడా చాలా బాగుంది ఈ స్టోన్ వచ్చి పింక్ది. సో ఇక్కడ ఉన్న వాటిలో నాకైతే ఇది ద బెస్ట్ అనిపించింది ఇప్పటి వరకు. చాలా అంటే చాలా బాగుంది, హెవీగా. మీరు చూడేస్తారంటే 3 లైన్స్ వచ్చున్నాయి. అండ్ ఇది కూడా చాలా వెయిట్లో ఉందన్నమాట. ఇది మొత్తం ఇలా థ్రెడ్ టైప్లో ఉంది మొత్తము, ఇలా చూసారంటే. సో ఈ బీడ్స్ ఎమరాల్డ్స్ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడంతా ఎమరాల్డ్స్, చిన్న చిన్న ఎమరాల్డ్స్ అండ్ హ్యాంగింగ్ కూడా ఎమరాల్డ్స్ వచ్చాయి విత్ పర్ల్ కాంబినేషను. అండ్ ఇదైతే మనకి చాలా వెయిట్ కూడా ఉంది, పెట్టుకున్నా కానీ చాలా హెవీగా ఉంటుంది. సో ఒక్కటి పెట్టుకున్నా చాలన్నమాట, అంత హెవీగా ఉంది. ఈ వెయిట్ వచ్చి మనకి నెట్ వెయిట్ 260 గ్రామ్స్ అనమాట. చెప్పాను కదా చాలా హెవీగా ఉందని, వెయిట్ కూడా ఉంది. సో ఇదైతే చాలా బాగుందండి. ఇలాంటి విక్టోరియన్ కలెక్షన్స్లో కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. చోకర్స్ ఉన్నాయి మనకి విక్టోరియన్లో. పెండెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ పెండెంట్స్ కావాలన్నా మనం తీసుకోవచ్చు బీడ్స్ ఉంటే. సో ఇదైతే చూసారంటే మిడిల్లో చాలా పెద్ద ఎమరాల్డ్ వచ్చింది. అండ్ చుట్టూ వచ్చి మనకి రూబీస్ వచ్చి విత్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చిందనమాట. వీటిల్లో మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో. ఇది వచ్చి మనకి పర్పుల్ షేడ్లో ఉంది ఈ స్టోన్. ఇది కూడా చాలా బాగుంది, పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చి. సో మనకి పెద్దవి కావాలన్నా, చిన్నవి కావాలన్నా, దేవుళ్ళవి కావాలన్నా, ఏ టైపు మోడల్స్ అయినా మనకి విక్టోరియన్లో ఉన్నాయి. ఇది వచ్చి కృష్ణుడు అనమాట. చుట్టూ మనకి రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్ హ్యాంగింగ్స్. సో మనకి ఇది వచ్చి ఇవి ఎమరాల్డ్ హ్యాంగింగ్ వచ్చింది. చాలా బాగుంది, ఇది డైమండ్స్ లాగే కనపడుతుంది చూడడానికి కూడా. చిన్న చిన్నవి ఇవి ఏంటంటే మనం మాంగ్ టీకాస్గా కూడా వాడుకోవచ్చు. పెండెంట్ ప్లస్ మాంగ్ టీకా కూడా పెట్టుకోవచ్చు. వీటిలోనే చిన్నవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇదైతే చాలా పెద్ద, మధ్యలో ఎమరాల్డ్ చుట్టూ వచ్చి మనకి ఇలా బీడ్స్ వచ్చింది రూబీతో.
సో మనం ఓన్లీ గోల్డ్లో కూడా కావాలన్నా మనకి ఇక్కడ పెండెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ డైమండ్ కలెక్షన్స్ చూద్దామండి. ఇవైతే చాలా బాగున్నాయి డైమండ్ కలెక్షన్స్. సో ఫస్ట్ ఇది మనం చూసామంటే ఇది చోకర్ అనమాట. ఎంత హెవీగా చాలా బాగుంది. అయితే మనకి ఇది ఏంటంటే మనకి 2గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మీరు ఫస్ట్ది వచ్చి మనకి చోకర్గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ ఇలా స్క్రూస్ తీసేసామంటే ఇక్కడ ఈ స్క్రూస్ తీసేసామంటే ఇది డిటాచబుల్, పైన ఇది చోకర్గా వస్తుంది అండ్ కిందది మనకి ఇంకొక నెక్లెస్గా వస్తుంది. లేదంటే ఫుల్గా ఇలా అయినా మనం పెట్టుకోవచ్చు హెవీగా కావాలన్నప్పుడు. లేదు సింపుల్గా కావాలనుకున్నప్పుడు మనం డిటాచ్ కూడా చేయొచ్చు. అండ్ మిడిల్ మనకి ఎమ్రాల్డ్ ఉంది కదా, ఈ ఎమ్రాల్డ్ కానీ మనకి చేంజబుల్ అనమాట, రూబీగా కూడా చేంజ్ చేసుకోవచ్చు అంట. అండ్ ఇది చూసారంటే మొత్తం మనకి పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చింది. మనకి సెట్గా మనకి ఇది లాంగ్ హారము. సో లాంగ్ హారంలో కూడా మనకి ఇది మిడిల్లో డిటాచబుల్ స్టోన్ రూబీ పెట్టుకోవచ్చు. అండ్ ఇదంతా వచ్చి మనకి పర్ల్ కనెక్షన్ వచ్చింది. సో లాంగ్ హారమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ టైప్లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది మనకి సర్టిఫైడ్ అనమాట. మనకి వివిఎస్ అండ్ ఈఎఫ్ 2 సర్టిఫైడే, మనకి సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో దీనికి మనకి సెట్గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకి 2 వేస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ బుట్ట ఉంది కదా, ఇది డిటాచబుల్ అవుతుంది మనం తీసామంటే. సో అది తీసేసి మనం ఇక్కడ ఈ పైన ఈ డ్రాప్కి హ్యాంగింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్గా ఇలానూ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే, పెట్టుకున్నా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. స్క్రూ సిస్టమ్ వచ్చింది, లాక్ విత్ లాక్. మీరు చూసారంటే ఇక్కడ లాక్ వచ్చింది కదా, లాక్ సిస్టమ్. ఇది కూడా మనకి డిటాచబుల్ స్టోన్ ఎమరాల్డ్ అనేది. అండ్ వీటిలో మనకి సెట్ మొత్తం బ్రైడల్ సెట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇయర్ రింగ్స్, నెక్లెస్, చోకర్, బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ కూడా మనం చూసామంటే విత్ ఎమరాల్డ్స్ వచ్చున్నాయి. ఇవి కూడా మనం చేంజబుల్ చేసుకోవచ్చు రూబీస్గా. అండ్ ఇది మనకి డబల్ లాక్ సిస్టమ్ అనమాట, పోతుంది అనే ప్రాబ్లం కూడా లేదు. ఇటు లాక్ వచ్చింది, ఇటు కూడా లాక్ వచ్చింది. సో ఇవన్నీ మనకి విత్ సర్టిఫైడ్. డైమండ్స్ అంటే మనం అంత ట్రస్ట్ వర్తీ కాదు, బట్ ఇక్కడైతే మనకి సర్టిఫైడ్ వస్తుంది. ఇది ఇంకొక చోకర్ అండి. ఇందాక మనం చూసాం కదా, అది 2 లేయర్స్గా మనం దాన్ని డిటాచ్ చేయొచ్చు. ఇదైతే మనం 3గా చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ మనకి చైన్స్ ఇచ్చున్నారు కదా, 3గా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి విత్ రూబీ అండ్ ఎమరాల్డ్ బోత్ కాంబినేషన్. ఇదైతే ఇందాక ఓన్లీ ఎమరాల్డ్ కదా, ఇదైతే బోత్. సో ఇది కూడా మనకి డిటాచబుల్ అనమాట స్టోన్. ఇదిగోండి, ఈ స్క్రూ మనం తీసేసి రూబీ కలెక్షన్ పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ ఇది కూడా చాలా బాగుంది, మనం పెట్టుకున్నా కానీ ఫుల్గా మనకి రిచ్ లుక్ వచ్చేస్తుంది రిసెప్షన్స్కి అట్లా పెట్టాలంటే. విత్ పర్ల్స్ కూడా కింద డ్రాప్స్ ఉన్నాయి మనకి. సో దీంట్లోనే మనకి లాంగ్ హారం కూడా ఉందన్నమాట. సో లాంగ్ హారంలో కూడా మనకి బోత్ ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ బోత్ కాంబినేషన్లో వచ్చింది. ఇది పర్ల్తో చిన్న చిన్న డైమండ్స్ అనమాట. చూసారంటే మీరు ఇది 3D ఇది మొత్తము. సో ఎటు సైడ్ నుంచి చూసినా మనకి డిజైన్ అయితే కనపడుతుంది మొత్తము. సో ఇక్కడ దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా సెట్గా ఉన్నాయి. ఇది కూడా మనకి 2 వేస్గా పెట్టుకోవచ్చు. ఈ బుట్ట అనేది డిటాచబుల్. సో దీన్ని తీసి పైన దీనికి స్టడ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా మనకి చాలా బాగుంది. అండ్ బ్యాక్ మనకి డైమండ్స్ రావు, అందరికి తెలుసు కదా, బ్యాక్ సైడ్ రావు, ఓన్లీ ఫ్రంట్ వరకు మనకి విజిబుల్ అనమాట. పోల్తో హ్యాంగింగ్ వచ్చింది. సో ఇక్కడ మనకి చోకర్స్ కూడా ఉన్నాయి డైమండ్స్లో. చోకర్స్ ప్లస్ బాజుబంద్ రెండిటిగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఏదో చోకర్గా పెట్టుకోవచ్చు, లేదంటే బాజుబంద్గా కూడా పెట్టుకోవచ్చు. సో బోత్ వేస్గా మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా వీటిలో మనకు చూసామంటే ఇక్కడ మోడల్స్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇదైతే చాలా బాగుంది, విత్ పింక్ బీడ్స్తో వచ్చిందనమాట. ఇది పర్ల్తో అండ్ ఓన్లీ డాలర్ టైప్లో వచ్చింది. ఇలాంటివి కూడా మనకి ఇక్కడ బాగున్నాయి. అండ్ మాంగ్ టీకా కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి డైమండ్స్లో. సో డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా మనకి ఇవి డైమండ్స్లో ఉన్నాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, డీసెంట్గా సింపుల్గా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఇవైతే మనకి బ్లాక్ బీడ్స్లో అనమాట, డైమండ్స్ డాలర్ పెండెంట్తో వచ్చింది. వీటికైతే ఇప్పుడు అర్జెంటుగా టెండర్ పెట్టాలి, అంత బాగున్నాయి చూస్తే. సో చూసామంటే మనం అన్ని డ్రెస్సుల మీదకి హెవీగా నెక్లెస్లు అవి పెట్టలేము కదా, అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ బ్లాక్ బీడ్స్ విత్ పెండెంట్ అయితే చాలా బాగున్నాయి.
సో పెండెంట్స్ కూడా విత్ బీడ్స్ వచ్చి కలెక్షన్, అందుకని ఇంకా బాగుంది అనమాట. నార్మల్ ప్లెయిన్ డైమండ్స్ పెండెంట్ కాకుండా ఇక్కడ రకరకాల బీడ్స్ వచ్చి పెండెంట్గా వచ్చింది మనం చూసామంటే. సో ఇది కూడా చాలా బాగున్నాయి, సింపుల్గా అండ్ క్లాస్గా చాలా బాగుంది. మనం పెట్టుకున్నా కానీ దీని మీదకైతే అర్థం అవ్వట్లేదు, బట్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు డైమండ్స్లోనే మనకి స్టడ్స్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయండి స్టడ్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే. ఇది మొత్తం మనకి గ్రీన్ పంకిన్ బీడ్స్ ఉంటాయి కదా ఆ టైపు, అండ్ మిడిల్లో వచ్చి మొత్తం డైమండ్స్. అండ్ వాటిల్లోనే ఇంకో వెరైటీ ఇది, మిడిల్లో గ్రీన్ స్టోన్ వచ్చి అండ్ చుట్టూ డైమండ్స్ వచ్చాయి. అండ్ మనకి డైమండ్స్లో పెండెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి పుల్గోరు ఉంటుంది కదా అది. అండ్ వెంకటేశ్వర స్వామిని చూసారంటే చాలా బాగున్నారు. బ్లాక్ షేడ్లో వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ అయితే రియల్గా అయితే చాలా బాగుంది పెండెంట్. సో ఇంత హెవీగా వద్దు, చిన్నగా కావాలన్నా మనకి డైమండ్స్లో ఇక్కడ ఉన్నాయి మనకి పులిగోర్లో పర్ల్ హ్యాంగింగ్స్ అలా వచ్చి. సో ఇవి మనకి వీటిలో చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా ఇక్కడ సిల్వర్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. ప్రమిదలు, అలాగే చిన్న చిన్న విగ్రహాలు, పూజ రిలేటెడ్ సామాను అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ అమ్మవారి ముఖాలు కూడా ఉన్నాయండి. రాబోయేది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది. మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ఈ స్టోర్ని విజిట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇదండి, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేఘ్నా స్వేచ్ఛ వ్లాగ్స్.